ఈ రోజు హైవే 365 ఫ్లైఓవర్ నగరికల్ టు తానంచెర్ల ఫ్లైఓవర్ నిర్మాణం మంత్రి కోమరెడ్డి గారు నిలిపివేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ప్రజల విజ్ఞప్తి మేరకు నిన్నంతా ఇక్కడ ఉన్న ఆరోపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు దీని మీద. మొన్ననే రోడ్ ఎక్స్టెన్షన్ లో 200 ఇళ్ళు దాదాపు ధ్వంసం అయినాయి. ఇంకా 5 సంవత్సరాలు కంప్లీట్ కాకుండా మళ్ళీ ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది. ఇదే ఫ్లైఓవర్ ఇంతకు ముందు కూడా శాంక్షన్ అయింది. అప్పుడు కూడా మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు భువనగిరి పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు. అప్పుడు కూడా వాళ్ళే బీజేపీ వాళ్ళతో మాట్లాడి ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఆపివేయడం జరిగింది. ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ రోజు కూడా నేను సోషల్ మీడియాలో ఈ విషయం తెలుసుకొని వెంటనే మంత్రి గారిని నేను గ్రామస్తుల తరఫున కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ఈ ఫ్లైఓవర్ ని అర్జెంటుగా నిలిపివేయవలసిందిగా వారు ప్రజల తరఫున విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రభుత్వం ప్రజాక్షేమం కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటుందని మరొకసారి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మనందరి స్టేట్స్ కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి వారికి అరవపల్లి గ్రామస్తుల తరఫున మరియు మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.